విదేశీ వస్తువులపై 10% అదనపు గ్లోబల్ టారిఫ్లు విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పల్నాడు జిల్లాలో వినుకొండలో పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. నేడు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అనంతగిరి హిల్స్ చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న తెలుగు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ తరగతుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఏడాదికి గాను యునెస్కో బహుభాషా విద్యపై యువత స్వరాలు అనే థీమ్ ను ప్రకటించింది. అమరావతి రాజధానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు నేడు సాయంత్రం CRDA అథారిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలోని ప్రతిపాదనలను వచ్చే కేబినెట్ భేటీలో ఆమోదించే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న HMDA పూర్వ డైరెక్టర్ శివబాలకృష్ణపై మరో అవినీతి కేసు నమోదైంది. అమెరికా ప్రతీకార సుంకాల రద్దు నిర్ణయంతో భారత్ ఎగుమతులపై సుమారు 18% అదనపు భారం తొలగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫోన్లు, పెట్రోలియం, ఔషధాల ఎగుమతులకు ఇది ఊరటనిస్తోంది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన నేడు విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరగనుంది. నగర అభివృద్ధి, మౌలిక వస్తువులపై ఇందులో చర్చించనున్నారు. RSS కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై నమోదైన మానహాని కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేడు భివాండి కోర్టులో హాజరవ్వాల్సి ఉంది.